రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తెలంగాణ శాసన మండలి రద్దయ్యే ఛాన్స్ ఉందా అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం మండలిలో 40 మంది కంటే తక్కువ ఉండకూడదంటూ రూల్ ఉంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 119. గతంలో అదనంగా ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడు ఉండేవారు. 2023 డిసెంబర్ వరకు తెలంగాణ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 120 ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే తొలగించారు. రాజ్యాంగ సవరణ వల్లే నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి రద్దయింది. ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3 మాత్రమే మండలి సభ్యులు ఉండాలనే రూల్ ఉంది. అయితే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే తొలగింపుతో తెలంగాణ కౌన్సిల్లో 40 కంటే తక్కువ కానున్నారు సభ్యుల సంఖ్య. ఎవరైనా కోర్టుకు వెళ్తే మండలి రద్దయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 40 మంది పదవులు గల్లంతయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కేంద్రం చేతిలో తెలంగాణ మండలి భవిష్యత్తు కనబడుతోంది. శాసన మండలి రద్దు కాకుండా ఉండాలంటే అసలు ఏం జరగాలి, ఏం జరుగుతుంది? శాసన మండలిలో ఆర్టికల్ 171 ప్రకారం, రాజ్యాంగంలోని 171 ప్రకారం ఇప్పటికైతే 1/3 అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్యకి 1/3 శాసన మండలిలో ఉండాలి. కానీ కొత్తగా సవరించిన రాజ్యాంగ సవరణ ద్వారా ప్రస్తుతానికి సభ్యుల సంఖ్య 39కి పడిపోయింది. అంటే ఒకవేళ నిజంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరైనా కోర్టుకు వెళ్తే కనుక శాసన మండలిలోని మిగతా 39 మంది పదవులు ఊడిపోయే అవకాశం ఉంది. ఏకంగా శాసన మండలి రద్దయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 169, 170, 170 ఏం చెప్తుందంటే 40 సీట్ల కంటే తక్కువ ఉండకూడదు లెజిస్లేటివ్ కౌన్సిల్. అదేవిధంగా శాసనసభ సీట్లలో 1/3 ఉండాలని చెప్తుంది. ఇవాళ 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో. 1/3 అంటే ఎంత? 40 కంటే తక్కువ, 39. మరి 40 ఉండాలి, లేవు. కాబట్టి ఇవాళ ఉనికికే ప్రమాదం వచ్చింది. దేనికి? శాసన మండలికి. ఇది ఎందుకు వచ్చింది? మరి పెట్టినప్పుడు ఎట్లా పెట్టలేదు అంటే అప్పుడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉండే 120 మంది ఎమ్మెల్యేలు ఉండే తెలంగాణ శాసనసభలు. ఎంతమంది ఉండే? 120 వరకు ఉండే. ఎప్పటి వరకు? మొన్న డిసెంబర్ 3 ఫలితాలు వచ్చే వరకు తెలంగాణ శాసనసభలో ఎన్నిక కాబట్టేటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్. మొత్తం ఎంత? 120 ఉండే. 120లో 1/3 ఎంత? 40. కాబట్టి 40 మినిమం కాబట్టి మనం దాంట్లో వచ్చినాము. కాబట్టి శాసన మండలి మనకు ఏర్పడ్డది. ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వము ఆంగ్లో ఇండియన్ ఎంపీలు లోక్సభలో 2ని, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన సభ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ దాన్ని రాజ్యాంగ సవరణ 105 ప్రకారంగా 104 దాని ప్రకారంగా తీసేసిండ్రు. 104th అమెండ్మెంట్ ప్రకారంగా తీసేసారు. కాబట్టి ఇలా తెలంగాణ శాసనసభకి ఏమైపోయారు? 119 అయ్యారు. మొన్న డిసెంబర్ 3 వరకు తెలంగాణ శాసనసభ సంఖ్య ఎంత ఉండే? 120 ఉండే. కాబట్టి శాసన మండలి రాజ్యాంగం ప్రకారంగా కరెక్టు. ఇప్పుడు ఉనికికే ప్రమాదం వచ్చింది. ఎవరైనా కేసు వేస్తే అసలు రద్దయిపోతుంది శాసన మండలి. రైట్, శాసన మండలి ఉనికికే ప్రమాదం వచ్చిందా? నిజంగా ఎవరైనా కోర్టుకు వెళ్తే శాసన మండలి సభ్యుల పని అంతేనా? పదవులు ఊడిపోతాయా అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అంటే కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా ప్రస్తుతానికి నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యుడి పదవి గల్లంతైంది. సో మొన్నటి వరకు ఉండింది, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అసెంబ్లీలో ప్రస్తుతానికి ఆ పదవి లేదు. సో ఏం జరగబోతుంది అంటే దాదాపుగా 120 మంది అంటే 120 మందిలో 1/3 40 మంది మండలిలో ఉండాలి. కానీ 119 మంది ఉన్నారు. సో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 39కి ప్రస్తుతానికి చేరుకుంది కౌన్సిల్ సంఖ్య. సో ఏం జరగబోతుంది? ఇదంతా నిజంగా బీఆర్ఎస్ నేత కానీ వాస్తవానికి రాజ్యాంగ సవరణ ద్వారా కానీ ఆయన చెప్తున్న అంశాల ప్రకారం అలాగే రాజ్యాంగ సవరణ ప్రకారం జరగబోతుంది ఏంటి? అసలు శాసన మండలి రద్దు కాకుండా ఉండాలంటే ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం గ్రాఫిక్ రూపంలో చూద్దాం. ఎస్, శాసన మండలి రద్దు కాకుండా ఉండాలంటే తొలుత అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలి. ఎస్, శాసన మండలి రద్దు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి శాసన మండలి రద్దు కాకుండా ఉండాలంటే
తొలుత అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలి, లేదంటే మండలిలో ఉన్నటువంటి సభ్యుల పరిమితి కూడా మార్పులు చేయాలి. రైట్, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటే ఏం జరగాలి? మనం ఇక్కడ ఒక్కసారి గమనించాల్సిన అంశం ఏంటంటే, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య ఎప్పుడు పెరుగుతుంది? రైట్, ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఎప్పుడు పెరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏం చెప్తుంది అనేది ఒక్కసారి మనము గుర్తు తెచ్చుకున్నట్టయితే, ఆంధ్రప్రదేశ్ ఏపీ విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణ అసెంబ్లీ సీట్లను 153కు పెంచుకోవచ్చు, అలాగే ఏపీ అసెంబ్లీ సీట్లను 225కు పెంచుకోవచ్చు అనేది పునర్విభజన చట్టం చెప్తుంది. సో ఆ రకంగా తెలంగాణ అసెంబ్లీ సీట్లను 153కు పెంచుకునే అవకాశం ఎప్పుడు ఉంటుంది? అది కేంద్ర ప్రభుత్వం కనుక దాన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందంటే 153 సీట్లను పెంచడం కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తలుచుకోవాలి? కేంద్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉందా? కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మాత్రం ఇంకా అది మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే, జనరల్గా వినిపిస్తున్న వాదన రాజకీయ పక్షాల నుంచి, ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు కీలకంగా మారారు, చంద్రబాబు చేతిలో ఎన్డీఏ జుట్టు ఉంది కాబట్టి చంద్రబాబు చెప్తే కనుక ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఖచ్చితంగా అసెంబ్లీ సీట్లు పెరిగితే మండలి కాపాడుకోవచ్చు, మండలి ఉనికికి ఎలాంటి ప్రమాదం లేదనే వాదన అయితే వినిపిస్తుంది. ఆ రకంగా మండలి రద్దు కాకుండా ఉండే పరిస్థితి కనబడుతుంది. లేదా మండలి సభ్యుల పరిమితిలో మార్పు చేయాలి. ఇంకొక ఆప్షన్, మండలి సభ్యుల పరిమితిలో మార్పు చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు అది కూడా కేంద్రం చేతిలో ఉంది. మండలి సభ్యుల పరిమితిలో మార్పు చేయాలంటే కేంద్రం కూడా తలుచుకుంటే పార్లమెంట్లో చట్టం చేస్తే కనుక దానికి సంబంధించి మండలి పరిమితిలో మార్పులు చేయాలనుకుంటే కనుక 1/3 లేకుండా, ఖచ్చితంగా 1/3 ఉండాలని ఏం లేదు, 1/3 కాకుండా ఎంతైనా ఉండొచ్చు, పర్లేదు, దీనికి సరైన నిబంధనలు అంటూ ఖచ్చితంగా ఏం లేవంటే కనుక అట్లా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఎంతమంది ఉన్నా సరే మండలి కొనసాగే అవకాశాలు కనబడుతుంది. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలి, లేదంటే మండలి సభ్యుల పరిమితిలో మార్పులు చేయాలి. సో ఆ రకంగా ఏపీ విభజన చట్టం ద్వారా మొదటిది సాధ్యమవుతుంది. ఏంటి? తెలంగాణ అసెంబ్లీ సీట్లను 153 పెంచుకోవచ్చు, అలాగే ఏపీ అసెంబ్లీ సీట్లను 225కు పెంచుకునే అవకాశం ఉంది. దాని ప్రకారం ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలంటే లోక్సభ అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా పెంచాలంటూ అప్పుడు ఏం చేయాలి? జనగణన చేయాలి. లోక్సభ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటే జనగణన చేయాలి. ఒకసారి డీలిమిటేషన్ కావాలంటే ఇదంతా జనగణన జరగాలంటే చాలా అదొక ప్రాసెస్. నిజంగా అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. 1951లో జరిగింది, 61లో జరిగింది, 71లో జరిగింది. ఈ 3 సందర్భాల్లో దాదాపు ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యుల సంఖ్య 544కు చేరుకునే పరిస్థితి ఆ 3 సార్లు. తర్వాత ఎప్పుడు ఇంకా మళ్ళీ ఆ ప్రక్రియ జరగలేదు, సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఇప్పుడు జరగాలంటే ఇంతవరకు 2021 సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ ప్రారంభం కాలేదు. జనగణన సంబంధించి 2021 జరగలేదంటే మరి ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ 2031 జరగలేదు ప్రాసెస్ ప్రకారం. అంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరగదు. కానీ ఇంతవరకు 2021లో జరగాల్సింది ప్రారంభం కాలేదు. దాని తర్వాత రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత ఏదైతే కొత్తగా తెచ్చిన అమెండ్మెంట్ ప్రకారం 2026 తర్వాత మళ్ళీ పునర్విభజన జరగాలంటే 2021 తర్వాత జరగాల్సినటువంటి జనగణన 2031లో జరగాలి. కానీ అసలు 2021 ఇంతవరకు ప్రారంభం కాలేదు. 2031 ప్రారంభమయ్యే లోపు ఇవన్నీ పూర్తవుతాయి, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది, తద్వారా మండలి సీట్లకు ఎట్లాంటి ముప్పు లేదనుకున్న మాత్రం పొరపాటే. ఎందుకంటే అది ఇప్పటివరకు ఇంకా ప్రారంభం కాలేదు, ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. సో 2026 తర్వాత కూడా జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారం అయితే ప్రస్తుతానికి నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. కానీ అది సాధ్యమయ్యే పనైనా అవునా కాదా అంటే దానికి సంబంధించి ఇప్పటివరకు సమానం లేదు. సో 2031లో జనగణన జరగబోతోంది. 2034 తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు కష్టమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 2039కి బహుశా సాధ్యమయ్యే అవకాశం ఉంది. 2039 నాటికి ఎన్నికల నాటికి సీట్ల సంఖ్య సాధ్యమయ్యే అవకాశం ఉంది. అప్పుడు కానీ లోక్సభ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటే జనగణన చేయాలి. సో 2031లో స్టార్ట్ అయితే అది ఎంత సమయం పడుతుందో చెప్పలేము. 2034లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి, సార్వత్రిక ఎన్నికలు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మిస్ అవుతుంది. సో మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 2039లో వస్తుంది. సో ఇదంతా జరగడానికి 2039 పట్టొచ్చు. 2039 వరకు కూడా ఈ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేది కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సో ఓవరాల్గా
ఇందాక ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశాం. సో మరొకసారి చెప్తున్నాను, శాసనమండలి రద్దయ్యే ఛాన్స్ ఒక ఉనికి కోల్పోకుండా ఉండే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఖచ్చితంగా కేంద్రం పూనుకున్న ప్రకారం కేంద్రం అనుకుంటే శాసనమండలి సభ్యుల పరిమితికి సంబంధించినటువంటి ఎట్లాంటి నిబంధనలు ఉండకూడదనే అంశం ఒకటి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తే కనుక అట్లయినా జరగవచ్చు. లేదంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సంబంధించిన అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగవచ్చు. తద్వారా ఆటోమేటిక్గా మండలి సీట్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అప్పుడు 1/3 ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఏపీకి సంబంధించి కూడా సీట్ల సంఖ్య పెరుగుతుంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య బహుశా 225కు రావచ్చు. సో ఆ రకంగా కూడా వాళ్ళకు కూడా ఎలాంటి ముప్పు ఉండదు. సో ఈ రకంగా ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇక్కడ మనకు ఒకసారి హర్యానా పంజాబ్ రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మండలి సభ్యుల పరిమితిలో మార్పులు అనే అంశం ఇక్కడ మనం ఒకసారి ఉటంకించవచ్చు. ఎందుకంటే ఆ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మండలి సభ్యుల పరిమితిలో మార్పులకు సంబంధించి పెద్దగా పట్టింపులేం లేకుండా కేంద్రం దాన్ని సవరణ చేసింది, కేంద్రం ఒప్పుకుంది కాబట్టి జరిగింది. అదే ప్రాసెస్ ఇప్పుడు మనకు జరగాలంటే కేంద్రం ఒప్పుకోవాలంటే ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒప్పించాలి. ఆ రకంగా ఇటు ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలన్నా మండలి ఉనికి కాపాడాలన్నా ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మండలి ఉనికికి ప్రస్తుతానికి ప్రమాదం వచ్చింది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, అఫ్కోర్స్ పొలిటీషియన్స్ చెప్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి, అండ్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్న పరిస్థితి అదే. సో ఓవరాల్గా మండలి ఉనికి కోల్పోకూడదంటే ప్రస్తుతానికైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా దీన్ని పట్టింపులేం లేకుండానే మండలిని కొనసాగిస్తున్న విషయం వేరే విషయం అనుకోండి, పక్కన పెడితే ఆ రకంగా ప్రస్తుతానికి మండలి ఉనికిని కాపాడాలి. మండలి ఇంకా కొద్ది రోజులు ఉనికి ఉండాలి, దాన్ని కొనసాగించాలంటే కనుక ఖచ్చితంగా టెక్నికల్గా నేను చెప్పే టెక్నికల్గా ఇవన్నీ సాధ్యం కావాలంటే 1/3 ఉండాలి. 1/3 ఉండాలంటే బహుశా ఎవరైనా కొంచెం తెలివైన వారు మేధావులు ఎవరైనా ఇదంతా చూసి అది కోర్టులో వేస్తే కనుక ఖచ్చితంగా అఫ్కోర్స్ ఇప్పటికే జనబాహుల్యంలోకి వెళ్ళిపోయింది ఈ అంశం. ఎవరైనా పొలిటీషియన్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, దీని గురించి ఖచ్చితంగా సీరియస్గా తీసుకుని కోర్టుకు వెళ్తే కనుక ఇక మండలి రద్దయ్యే అవకాశాలు లేకపోలేదు ఖచ్చితంగా. సో దీనికి సంబంధించి ఇప్పటికే సో ఇది కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కేంద్రం ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉందా లేదా అనేది పక్కన పెడితే ఒక అంశం అయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాపాడుకోవాల్సిన అవసరం అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతల దగ్గర బలం ఉంది. అది మరి ముఖ్యంగా చంద్రబాబు చేతిలో ఉంది కాబట్టి చంద్రబాబు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమయ్యే పని అనే వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.